యాదగిరిగుట్ట మండలంలోని చిన్న కందుకూరు గ్రామం పరిసరాలలో గాలి సినిమా షూటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాము మాట్లాడుతూ సంధ్య ఫిలిం బ్యానర్స్పై గాలి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నామని, అమ్మవారికి కలికి జరిగే సంఘటనను కొన్ని ఈ పాత్రల్లో షూటింగ్ చేయడం జరిగిందని, తన ప్రియతమ నాయకుడు ప్రధాని మోడీ జన్మదినం రోజున ప్రసాద్ ల్యాబ్లో ఆడియో రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. యాదగిరిగుట్ట మండలంలోని చిన్న కందుకూరు గ్రామ పరిసరాలలో గాలి సినిమా షూటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాము మాట్లాడుతూ సంధ్య ఫిలిం బ్యానర్ పై గాలి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నామని, అమ్మవారికి కలికి జరిగే సంఘటనను కొన్ని ఈ ప్రాంతంలో షూటింగ్ చేయడం జరిగిందని, తన ప్రియతమ నాయకుడు ప్రధాని మోడీ జన్మదినం రోజున ప్రసాద్ ల్యాబ్లో ఆడియో రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. ఈ సినిమాలో మొదటి హీరోయిన్లుగా రామ్ ప్రసాద్, గురజాడ, అంజలి, రెండవ హీరోయిన్లుగా శ్రీకాంత్, చిన్ని, నటీనటులుగా అమ్మవారు రోజారాణి, కలిపురుషుడిగా బివి సుబ్బారెడ్డి, పోచమ్మగా సుందరమ్మ, సురభి శేషకుమారి, వంగ మోహన్ రెడ్డి, సాయి భవిష్య రెడ్డి, హేమలత రెడ్డి, రేవు సీతారాం, శిరీష్ బాబు, రజిత, రామశర్మ, మాధవి, పావని, ఐలయ్య, బలగం వీణావాణి, సంగీతం అనిల్ కుమార్, కెమెరా కర్ణయ్ ప్రకాష్, మేకప్ మ్యాన్ టి సురేష్, కాస్ట్యూమ్ డిజైనర్ టి సంధ్య, ఎడిటింగ్ వేణు చౌదరి, కథ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం టి రాము, నిర్మాత చందా లక్ష్మీనారాయణ ఉన్నారని తెలిపారు. కళ్ళు లేకపోతేనే కామించడానికి ఏమమ్మదా రా పైకి రా వస్తున్నా నవ్వుతుండు నవ్వుకోమ్మా. ఒక మనిషిని ఒక దెయ్యం ఒక మనిషిని పిశాచిగా మార్చేసా. నవ్వుకో మనిషిని పిశాచిగా మార్చేసా. నవ్వుకో. పైకి రారా. నీకు తెలియకుండానే నీ ప్రాణం చేస్తాను. ఒక్క మెట్టు ఎత్తుకోమ్మా. యాక్షన్. ఏ పిశాచి ఆజ్ఞ. దేవతల మాట వినకుండా దేవుడి మాట వినకున్నాను. ఓకే దేవుడు పిశాచి నువ్వు దేవత మాట వినకుండా దయ్యం మాటే వినాలి. ఈ గాలి చెప్పినట్టే చెయ్యాలి. గాలే దెయ్యం, దెయ్యమే గాలి. అర్థమైందా? పోతురాజు మన్మధుడిని తీసుకుని రారా. తీర్చుకోవాలి. తీసుకొస్తాం అలాగేనమ్మా. వెళ్ళు చేయకు ఆలస్యం. మేడం కూడా వస్తారు రమ్మని చెప్పు. నేను ఫోన్ లేపుతా ఉంటే ఎవరు లేపుతున్నారు. రావాలి శేషమాంబ గారు. నమస్కారం అండి. సంధ్య ఫిల్మ్స్ బ్యానర్ మీద గాలి అనే ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నాం. దానికి ఒక అమ్మవారికి కలికి జరిగే మధ్య సంఘటనలో కొన్ని పాత్రలు, అంటే కొన్ని దెయ్యాలుగా, కొన్ని విభిన్న పాత్రలుగా నటిస్తూ దానికి ఒక చిత్రాన్ని నేటితో పూర్తి చేసుకుంది. సినిమా పేరు గాలి. దీన్ని నా అభిమాన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ప్రసాద్ ల్యాబ్లో ఆడియో రిలీజ్ చేస్తున్నామండి. దీంట్లో అమ్మవారిగా మా రోజారాణి గారు అద్భుతంగా నటించారు. దీంట్లో పోచమ్మగా ఒక కలికి అమ్మవారికి జరిగిన అద్భుత సంఘటన. అవన్నీ గొప్పలు చెప్తే గొప్ప అవుద్దండి. అది రేపొద్దున చిత్రీకరణ జరిగిన తర్వాత విడుదలైనప్పుడు మీ అందరి ఆదరాభిమానాలు ఉండి మీ ఆశీస్సులు కావాలి. మేము ఇప్పుడు 50% వెయిటింగ్ అయింది. నెక్స్ట్ సెప్టెంబర్ 15ని ఆడియో రిలీజ్ చేసి త్వరలో విడుదల చేయాలని ముందుగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు మా మీద ఉండాలని పేరున పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మేడం మాట్లాడు.
సంఘటనలు ఎన్నో చూస్తున్నాము. ఇలాంటి బాధలు కష్టాలు ఈ సమాజంలో ఎందుకు వస్తున్నాయి ఏంటి వాటన్నిటికీ కూడా కొంత ఉపశమనం వీటిని రాకుండా మనం ఏం చేయాలి, మన సాంప్రదాయాలు ఏంటి, మనం ఎలా ఉండాలి, ఎలాంటి హద్దులు దాటుతుంటే ఇలాంటి విపత్కాలాలు సంభవిస్తున్నాయి అనేది ఒక భక్తిపూర్వకంగా కొంత మెసేజ్ని ఇస్తూ ఏమి చెయ్యాలి ఏం చేయకూడదు అనేది ఒక మెసేజ్ రూపంలో మా ద్వారా నటింపజేసి సారు ఇస్తున్నారండి. అందుకోసమని సాయశక్తులా మేము ప్రయత్నించాము సార్ చెప్పినట్టుగా చేయడానికి. ఉత్సాహభరితంగా అసలు ఏంటి ఈ బాధలను తీరడానికి దీంట్లో ఎలాంటి సొల్యూషన్ చెప్పారు, ఎన్ని మలుపులు తిరుగుతుంది, అసలు లాస్ట్కి ఇస్తున్న మెసేజ్ ఏంటి అని ఉత్సాహాన్ని నింపేలాగా ఈ సినిమాని తీశారు సార్. అందుకు 90% మూవీ అయిపోయింది. ఇక 10% ఇవాళ ఆలేరుతో పూర్తి కానున్నది. దీంట్లో అంతా కొత్త ఆర్టిస్టులు, అదేవిధంగా కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళందరితో కలిసి ఈ మూవీని చాలా కష్టపడి తీశారు సారు. ఇది హర్రర్ కమ్ భక్తితో కూడిన చిత్రం. చివరికి ఇది ఆది పరాశక్తి అమ్మవారి ఆశీస్సులతో బయటపడే విధంగా ఈ చిత్రం రూపొందించబడింది.